జై శ్రీ మాతాజీ. సహజయోగ సాధనకు హాజరైన ఆత్మస్వరూపులైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికీ స్వాగతం. పరమపూజ్య శ్రీ మాతాజీకి మన రెండు చేతులు జోడించి నమస్కరించి ఈరోజు ప్రారంభించబోయేటటువంటి సామూహిక ధ్యాన కార్యక్రమంకు తల్లి యొక్క అనుమతిని, ప్రేమపూర్వకమైన ఆశీస్సులను ప్రసాదించమని ప్రార్థిద్దాము. మన రెండు అరచేతులు తల్లి వైపు తెరిచి ఉంచి తల్లి ముఖారవిందంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బొట్టును చూస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకున్నాము. మన రెండు అరచేతులను భూమిపై ఆనించి భూమాతను ఇలా ప్రార్థిద్దాము. అమ్మ ఆది భూమాత, మా శరీరంలోని ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డు వచ్చేటటువంటి సమస్యలను, బాధలను మీలోనికి విలీనం చేసుకోండి తల్లి. మాకు ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి అమ్మా. అమ్మ మాలో శ్రీ గణేశుని శక్తిని జాగృతపరిచి మాకు శ్రీ గణేష తత్వాలైనటువంటి అమాయకత్వాన్ని, వివేకాన్ని, అబోధి తత్వాన్ని, అలాగే శ్రీ గణేశునికి తల్లి పట్ల ఉన్నటువంటి సంపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి తల్లి. సదా మమ్మలను వర్తమానం నందుచుండమ్మా. మమ్మలను మాయ నుండి రక్షించి బాహ్యమైన ఆకర్షణలకు దూరంగా ఉంచండి తల్లి. మా యొక్క ఆత్మను ప్రకాశవంతం చేసి ఆ పరమాత్మతో అనుసంధానం చేసి మాకు పరమ చైతన్య శక్తిని మాకు ప్రసాదించండి అమ్మా. ఆ పరమ చైతన్య శక్తి యొక్క అనుభూతిని చెందేటటువంటి శక్తిని కూడా మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు తల్లి అనుమతితో ఈరోజు 4వ చక్రం అయినటువంటి అనాహత చక్రము, దాన్ని హృదయ చక్రం అని కూడా అంటారు. దీని గురించి చెప్పుకున్నాము. దీని యొక్క మూలకము వాయువు. ఇందులో 12 దళాలు ఉంటాయి.
లేత గులాబీ రంగు వర్ణంలో ఉంటుంది. దీని యొక్క స్థానము మాడు ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం యొక్క మధ్య భాగము. హృదయ చక్రం యొక్క శరీర భాగాలు మన కాలి వేళ్లలోని, చేతి వేళ్లలోని, చిటికెన వేళ్లల్లో ఉంటాయి. ఇందులో 3 భాగాలు ఉంటాయి. మొదటి ఎడమ హృదయ భాగము, కుడి హృదయ భాగము, మధ్య హృదయ భాగము. ముందుగా ఎడమ హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఈ యొక్క ఎడమ హృదయ భాగానికి శ్రీ శివపార్వతులు అధిష్టాన దేవతలు. పరమాత్మ యొక్క ప్రతిబింబమైనటువంటి ఆత్మస్థానము ఇందులోనే ఉంటుంది. ఇది మన ఉనికిని తెలిపేటువంటి స్థానము. సత్యము, ప్రేమ, ఆనందము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. దీని యొక్క శరీర భాగము హార్ట్ ఆర్గన్ అంటే గుండె స్థానము. దీని యొక్క శాస్త్రీయ నామము లెఫ్ట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. అనాహతం అంటే అప్రయత్నంగా జనించేటటువంటి ధ్వని. దీని ద్వారానే మన హార్ట్ బీట్ స్థితిగతులు ఉంటాయి. హార్ట్ బీట్ తెలుసుకోవడం, అలాగే మన శరీర స్థితిగతులు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన శరీరానికి కావలసినటువంటి రక్తము ఈ యొక్క ఆర్గన్ ద్వారానే సరఫరా అవడం జరుగుతుంది. ఇది తల్లి యొక్క స్థానాన్ని సూచిస్తుంది. ఈ చక్రంలో సమస్యలు రావడానికి తీవ్రమైన భౌతిక, మానసిక చర్యలు, బాహ్య చిత్తము, తల్లిని బాధించే ప్రవర్తన, నాస్తికవాదము, దైవదూషణ, దైవ వ్యతిరేక కార్యక్రమాలు, అలాగే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించడము, స్త్రీని తక్కువ చేసి మాట్లాడడము, ఆమె కలతలో అయినప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి స్తన సంబంధిత బాధలు, దీర్ఘకాలిక వ్యాధులు రావడం జరుగుతుంది. అలాగే మితిమీరిన క్రీడలు, వ్యాయామాలు చేయడం వల్ల ఈ యొక్క ఎడమ హృదయ భాగం అంటే హార్ట్ అటాక్స్ రావడము, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఎడమ హృదయం మీద ధ్యానం చేయడం వల్ల మనం చెప్పినటువంటి పై సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. మనలో ఆత్మతత్వం, ప్రేమతత్వం పెంపొందుతాయి. ఇప్పుడు మన కుడి హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఇందులో శ్రీ సీతారాములు అధిష్టాన దేవతలు. దీని యొక్క శాస్త్రీయ నామము రైట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. కుడి చిటికెన వేలు, అలాగే కుడి కాలి యొక్క చిటికెన వేలు, కుడి చేతి యొక్క చిటికెన వేలు దీని యొక్క స్థితిగతులను సూచిస్తుంది. ఊపిరితిత్తులు, అంతర్గత శ్వాస క్రియకు సంబంధించినటువంటి విధులు ఇవన్నీ కూడాను ఈ యొక్క కుడి హృదయ భాగం నిర్వహిస్తుంది. ఇది తండ్రి స్థానం. దీని యొక్క సహజ గుణాలు శ్రీరాముని వంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన, అంటే ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక తండ్రిగా, భర్తగా, కొడుకుగా, అన్నగా బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండడం ఒకటి, మానవ సంబంధ విలువలు, మర్యాదలను కలిగి ఉండడము, ధార్మిక జీవనాన్ని కలిగి ఉండడం ఈ చక్రం యొక్క సహజమైనటువంటి గుణాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి గుణాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఈ చక్రంలో సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. తద్వారా మనకి ఆస్మా, బ్రాంకైటిస్, శ్వాసక్రియలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఈ కుడి హృదయ ధ్యానం ద్వారా మనలో పైన చెప్పినటువంటి సమస్యలన్నీ తొలగిపోవడం జరుగుతుంది. మనలో శ్రీ సీతారాముల గుణగణాలు అలవడతాయి. ఇప్పుడు మన మధ్య హృదయ భాగము. ఈ హృదయ భాగం యొక్క అధిష్టాన దేవత శ్రీ జగదంబ దుర్గామాత. దీని యొక్క శాస్త్రీయ నామము సెంటర్ ఆఫ్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. బాల్య దశలో ఏర్పడేటువంటి స్టెన్నమ్ బోన్ దీని యొక్క శరీర భాగము. అలాగే ఈ మధ్య ఛాతీ భాగంలో ఉన్నటువంటి స్టెన్నమ్ బోన్ పైన జగదంబ ఆసీనురాలై ఉండడం జరుగుతుంది. మన శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మన స్టెన్నమ్ బోను ప్రకంపిస్తుంది. దీనిని మనలోని గణాలన్నిటికి కూడాను చేరవేయడం, అలాగే ఆ సమస్య కారణమైనటువంటి వాటినన్నిటిని ఆ కణాలు ఎదుర్కోవడం జరుగుతుంది. వీటిని మనము యాంటీబాడీస్, అలాగే తెలుగులో రోగనిరోధక శక్తులను కూడా అంటాము. ఇవి అస్వస్థకు గురైనటువంటి వాళ్ళే కాకుండా ఆరోగ్యమైనటువంటి వారికి కూడా చాలా సహాయపడతాయి. వారిలో ఏర్పడేటటువంటి మానసిక ఆందోళన నుండి వాళ్ళని రక్షిస్తాయి. భద్రత, ఆత్మస్థైర్యము,
ధైర్యము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. అలాగే రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి తెల్ల కణాలు కూడాను ఈ చక్రంలోనే ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఫేస్ చేసేటువంటి కరోనా లాంటి అనేక రకమైనటువంటి వైరస్లను కూడాను మనలోని రోగ నిరోధక శక్తులైనటువంటి ఈ తెల్ల కణాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మన శరీరంలో వాటన్నిటిని కూడాను మనము అధిగమించవచ్చు. అలాగే మనం చెప్పుకున్నటువంటి పైన చెప్పిన సమస్యలు, అభద్రతాభావము, భయం, దాని ద్వారా ఏర్పడేటువంటి గుండె దడ, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క చక్ర ధ్యానం ద్వారా తొలగించుకోవచ్చు. జగదంబను స్తుతించడం ద్వారా, అలాగే తల్లిని దృఢంగా విశ్వసించడం ద్వారా మనకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మన శరీరంను సమతుల్యపరచుకొని మన శక్తి కేంద్రాల మీద ధ్యానం చేద్దాము. ముందుగా మన ఎడమ పార్శ్వాన్ని అంటే ఎడానాడిని శుద్ధి చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు చూపిస్తూ కుడి చేతిని భూమాత పై ఉంచి పరమాత్మ యొక్క ప్రేమశక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మా ఎడమ పార్శ్వంలోని భూతకాలపు ఆలోచనలు అంటే గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు భూతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను తొలగించండి అమ్మా. మా ఇడానాడిలో శ్రీ మహాకాళీ శక్తిని, శ్రీ భైరవనాథ్ శక్తిని జాగృతి చేయండి తల్లి. మా ఇడానాడిని ప్రకాశవంతం మరియు చైతన్యవంతం చేయండి తల్లి. మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండి అమ్మా. మాలో శుద్ధ ఇచ్ఛాశక్తిని పెంపొందించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై ఉంచి మన 2 అరచేతుల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు కుడి పార్శ్వను శుద్ధి చేసుకుందాము. ముందుగా మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపు చూపిస్తూ ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలోని తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మా పిల్ల నాడిని భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఆకాశతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి అధిక వేడిమిని, శారీరక సమస్యలను తొలగించండి తల్లి. మాలో శ్రీ మహాసరస్వతి శక్తిని, శ్రీ హనుమాన్ శక్తిని జాగృతిపరచండి తల్లి. మాకు నిష్కల్మషమైనటువంటి క్రియాశక్తిని ప్రసాదించి సదా మమ్మలను వర్తమానంలో ఉంచండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని మాడి మీద ఉంచి మన 2 చేతులు వేళ్ళలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము.
ఇప్పుడు మన చిత్తాన్ని సుషుమ్నా నాడి అంటే మధ్య నాడిపై ఉంచి ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ గణేషుని ఓం గం గణపతియే నమః అంటూ అంతర్ముఖంగా స్తుతిస్తూ మనలోని భగవంతుని ప్రేమశక్తి అయినటువంటి కుండలిని శక్తిని ఉద్ధానపరచమని వేడుకుందాం. ఎందుకంటే గణేషుని అనుమతి లేనిదే ఆ తల్లి ఉద్ధానం కావడం చాలా కష్టం. ఇప్పుడు మన చిత్తాన్ని ఎడమ మూలాధారం మీద ఉంచి శ్రీ నిర్మల గణేష్ని జాగ్రత్తం చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని భూమాత మీద ఉంచి ఇలా ప్రార్థన చేద్దాము. అమ్మ శ్రీ మాతాజీ, చిన్న పిల్లవానికి ఉన్నటువంటి శక్తివంతమైన అమాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని, ఆబోధితత్వాన్ని మాకు ప్రసాదించండి అమ్మా. మా ఎడమ మూలాధారంలో ఉన్నటువంటి సమస్త బాధలన్నీ కూడా తొలగించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై ఉంచి మన రెండు చేతుల్లోని వైబ్రేషన్స్ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని కుడి మూలాధారంపై ఉంచి మన కుడి చేతిని తల్లి వైపు, ఎడమ చేతిని భూమాతపై ఉంచి శ్రీ శివపుత్ర కార్తికేయుని జాగృతపరచమని తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, సర్వదుష్ట శక్తులను నాశనం చేయగలవారు మీరే తల్లి. మాలో ఉన్నటువంటి దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవర్తనను, దుష్ట చూపులను అన్నింటినీ కూడాను శ్రీ కార్తికేయ శక్తి ద్వారా తొలగించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచి మన చేతుల్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉందాము. ఇప్పుడు మన 2 అరచేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచి మధ్య మూలాధారంలోని శ్రీ గౌరీ గణేష్ని జాగృతపరచమని
తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, దయచేసి మాలోని శ్రీ గౌరీ గణేష్ని, శ్రీ మహాలక్ష్మి శక్తిని జాగృతపరిచి మమ్ములను వర్తమానం అందించండి తల్లి. మాలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేష తత్వాలను ప్రసాదించండమ్మా. ఇప్పుడు మనలోని కొండని శక్తిని, ప్రయాణాన్ని గమనిస్తూ, ఇది కూడా చాలా నిశ్చితంగా గమనించాలి మనం. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని స్వాదిష్టానం మీదకి తీసుకొద్దాము. అమ్మ, మా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధిపరిచి మాకు నిర్మల విద్యను, నిర్మల చిత్తాన్ని, సృజనాత్మక శక్తిని ప్రసాదించండి తల్లి. తర్వాత మన యొక్క చిత్తాన్ని నాభి చక్రం పెద్దకు తీసుకొస్తాము. తల్లిని మాలో సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళత్వాన్ని ప్రసాదించమని, నాభి చక్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తాము. ఇప్పుడు నెమ్మదిగా అనేవుడిని కుండలి శక్తిని భవసాగరం అంటే సంసార సాగరం దగ్గరకు తీసుకొచ్చి ఆది గురువు దత్తాత్రేయుని అవతారాలైన దశ గురువుల యొక్క శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించి మనకు స్వయం గురుత్వాన్ని ప్రసాదించమని తల్లిని ప్రార్థిద్దాము. ఇప్పుడు నెమ్మదిగా మనలోని కుండలిని శక్తిని హృదయ చక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు ఉంచి, కుడి చేతిని ఎడమ హృదయ భాగంపై ఉంచి తల్లిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మాలోని శ్రీ శివపార్వతులను జాగృతపరిచి తద్వారా మా ఎడమ హృదయంలోని అన్ని సమస్యలను కూడాను తొలగించండి తల్లి. మా ఆత్మను ప్రకాశవంతం చేయండి అమ్మా. అమ్మా, నేను శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, మనస్సును కాదు, నేను కేవలం పవిత్రమైన ఆత్మను మాత్రమే తల్లి. మాకు నిర్మలమైన ప్రేమతత్వాన్ని, సచ్చిదానంద స్థితిని ప్రసాదించండి తల్లి.
మాకు ఆత్మతత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని చేతి వేళ్లలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని కుడి హృదయం మీద ఉంచి ధ్యానం చేద్దాము. అమ్మ, మా కుడి హృదయంలోని శ్రీ సీతారాములను జాగృతపరిచి మాలోని సమస్త బాధలను సమస్యలన్నింటినీ కూడాను తొలగించి శ్రీ సీతారాముల గుణగణాలను మాకు ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని మన 2 చేతుల్లో వస్తున్న వైబ్రేషన్స్ని గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి మన కుడి చేతిని మధ్య హృదయ భాగంపై ఉంచి శ్రీ జగదంబ దుర్గామాతను జాగృతం చేసుకున్నాము. అమ్మ, మా మధ్య హృదయ భాగంలోని అన్ని సమస్యలను తొలగించి మాకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, భద్రతను ప్రసాదించండి అమ్మా. మాకు మీ యొక్క సంపూర్ణ రక్షణను ప్రసాదించండి అమ్మా. మన చేతిలోని వైబ్రేషన్స్ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మనలోని కొండని శక్తిని ఆజ్ఞాచక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు ఉంచి కుడి అరచేతిని మన నుదిటిపై ఉంచి తలను వినమ్రతతో కొద్దిగా ముందుకు ఉంచి, అమ్మ, మాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాలను తొలగించండి అమ్మా. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను తల్లి. మాకు క్షమను, సహనాన్ని ప్రసాదించండి తల్లి.
కొద్దిసేపు ధ్యాన స్థితిలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు నుంచి కుడి చేతితో సహస్రారంపై 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ, అమ్మ మాకు ఆత్మసాక్షాత్కార స్థితి నందు దృఢపరచండి తల్లి, అలాగే మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి అమ్మా. మాకు నిశ్చలమైన నిర్మలమైన ధ్యాన స్థితి ప్రసాదించి తల్లి. ఇప్పుడు మన శిరస్సు పైన వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ నిరానంద భూతిని పొందుతూ మన అరచేతులలో, వెన్నుపూసలో, మిగిలిన శరీర భాగాల్లో వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కళ్ళు తెరిచి, అమ్మా ఈ ధ్యాన క్రియను మీ యొక్క శ్రీచరణాలకు సమర్పించుకుంటున్నాం తల్లి. మాకు ఇంత చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు శతకోటి వందనాలు తల్లి. ఈనాటి ధ్యానంలో మా వలన తెలిసి కానీ తేలిక కానీ చేసిన తప్పులను మీ బిడ్డలుగా దయతో మమ్మల్ని మన్నించండి అమ్మా. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త తీసుకొని బంధం తీసుకున్నాము. జై శ్రీమాతాజీ. శ్రీమాతాజీ గారి అనుమతితో ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పుకుందాము. ధ్యానం ఎందుకు చేసుకోవాలి, అలాగే సమతుల్యతను ఎందుకు చేసుకోవాలి, అలాగే భగవంతుని యొక్క ప్రేమశక్తి అనేటువంటి కొండలిని శక్తిని ఎందుకు జాగృతపరచుకోవాలి, ఇవన్నీ కూడాను మన యొక్క సహజ సాధనలోని ప్రక్రియలు. అందుకే ఈరోజు మనము వీటిని గురించి చెప్పుకుంటాము. మన దేహమే దేవాలయం అంటారు. అంటే దేహంలోనే భగవత్ శక్తి దాగి ఉంది. అలాగే అది పంచాభూతాలకు నిలయం. భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం. వీటిని ఉపయోగించే మన ఎడమ కుడి నాడులను సమతుల్యపరచుకోవడం జరుగుతుంది. అలాగే మనము రోజు స్నానం చేయటం ద్వారా మన శరీర భాగాలను ఎలా అయితే శుభ్రపరచుకుంటామో అదేవిధంగా రోజు ధ్యానం చేయటం ద్వారా మన ఆత్మను ప్రకాశవంతం చేసుకోవడం జరుగుతుంది.
శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనలోని ఆత్మకు ప్రకాశవంతం చేసుకోవడానికి ధ్యానం అంతే అవసరం. శ్రీ మాతాజీ గారు ఒకసారి తన యొక్క ప్రవచనాల్లో ఇలా చెప్పారు, మీరు ఒక్క పూట తిన్నా తినకపోయినా ధ్యానం మాత్రము తప్పనిసరిగా చేయాలి. అలా మీరు చేయకపోతే మీరెవరో నాకు తెలియదని కూడా చెప్పినారు. అందుకని మనము ధ్యానం తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనం కుండలిని శక్తిని ఎందుకు జాగృతి చేసుకోవాలి? ఆ శక్తి మనలో జాగృతమైనప్పుడు మనలోని నిర్మాల్యాలను శుద్ధి చేస్తూ, అంటే మనలో ఉన్నటువంటి శక్తి కేంద్రాల్లోని సమస్యలు వాటిని తొలగిస్తూ, ఆ సమస్యలు వరుసగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్రయాలు. అవి ఒక రకంగా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు అంటారు. ఆ తల్లి శక్తి వీటన్నిటినీ మనలో సమూలంగా తొలగించి మనకు కావలసినటువంటి అమాయకత్వాన్ని, సంపూర్ణ శరణాగతిని, నిర్మల విద్యను, నిర్మల చిత్తాన్ని, సృజనాత్మక శక్తిని, అలాగే సంతృప్తి, ధారాళత్వము, ప్రేమతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని, సాక్షితత్వాన్ని, వాక్శుద్ధిని, క్షమను, సహనాన్ని, ఇవన్నీ మన యొక్క శక్తి కేంద్రాల్లో ఉన్నటువంటి సహజ లక్షణాలు అన్నమాట. వీటిని ప్రసాదించడం జరుగుతుంది. తద్వారా మనము ఆధ్యాత్మికంగానే కాకుండా అన్ని రకాలుగా కూడా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం, మనము శారీరకంగా ఒక తల్లి ద్వారా జన్మను తీసుకుంటే ఆ తల్లి మనకు కావలసినటువంటి భౌతిక అవసరాలను తీరుస్తుంది. మనలోని అంతర్గతంగా ఉండేటటువంటి భగవంతుని యొక్క ప్రేమశక్తి, అంటే మనలోని కొన్ని శక్తి జన్మ జన్మలుగా మనతోనే ఉంటూ మనము ఎప్పుడైతే శుద్ధ ఇచ్ఛాశక్తితో పిలిస్తే అప్పుడు మనలో జాగృతమయ్యి మనకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మన యొక్క ఎదుగుదలకు దోహదం పడుతుందన్నమాట. మనలోని ఆత్మను విశ్వవ్యాపకమైనటువంటి పరమాత్మ శక్తితోటి ఏకం చేసి మనకు పరమ చైతన్య శక్తి యొక్క అనుభూతిని మనకు అనుభవపూర్వకంగానే తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక మన సహజయోగ సాధనలో మాత్రమే తెలుస్తుంది. అందుకే శ్రీ మాతాజీ గారు ఈ సహజయోగ సాధనలో ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నప్పుడు మనం 2వ జన్మ లభిస్తుంది అని అంటారు. అప్పటి వరకు మనము నేను, నాది అనేటటువంటి దీంతో యాంత్రికంగా జీవిస్తాం అన్నమాట. ఇప్పుడు ఆత్మజ్ఞానంతో జీవిస్తూ ఇంకొకరికి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. ప్రేమతత్వం, ఆత్మతత్వం, నిర్మలత్వంతోనే ఈ యొక్క సహజయోగం పనిచేస్తుంది. ఈ యోగము శాస్త్రీయపరమైనది మరియు ఆధ్యాత్మికమైనది. దీనిని ఏ వయసు వారైనా సరే ఎప్పుడైనా చాలా తేలికగా, చాలా సులభంగా ఈ యొక్క ధ్యానాన్ని చేసుకోవచ్చు. ఇంతటి మహత్తరమైనటువంటి సహజయోగ సాధనను ప్రసాదించినటువంటి పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి మా శతకోటి వందనాలు. అలాగే ఈ సామూహిక ధ్యాన కార్యక్రమంకు హాజరైనటువంటి వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీ మాతాజీ.